పరశురాముడు సన్ ఆఫ్ జమదగ్ని 6th అవతారం ఆఫ్ విష్ణు, రాముడు 7th అవతారం. వీళ్ళిద్దరూ రామాయణంలో ఒక టైంలో ఎదురెదురు పడ్డారు. ఒక విష్ణు అవతారం ఇంకొక విష్ణు అవతారాన్ని ఛాలెంజ్ చేయడం అసలు ఇది సైంటిఫిక్గా పాసిబుల్ అంటే లెట్స్ డీకోడ్ ఇట్ సైంటిఫికల్లీ అండ్ కాన్షియస్లీ. శివధనుర్భంగం తర్వాత ఆకాశ పృథ్వీ కంపితం, ఎర్త్ లో షాక్ వేవ్ స్ప్రెడ్ అయ్యాయి. ఆ ధ్వనికి పరశురాముడి ధ్యానం బ్రేక్ అయింది. పరశురాముడు వచ్చి రాముడిని కన్ఫ్రంట్ చేశాడు. శివుని విల్లును బ్రేక్ చేశావు, ఇప్పుడు విష్ణువు ధనుసును కూడా పుల్ చేయని. రాముడు సైలెంట్ గా గురువు ఆజ్ఞతో ఆ ధనుస్సును కూడా స్ట్రింగ్ పుల్ చేశాడు. ఎట్ దట్ మూమెంట్ పరశురాముడు విష్ణువుని చూశాడు, ఎక్కడ? రాముడి లోపల. ఇప్పుడు ఈ టాపిక్ ని సైంటిఫిక్ గా చూస్తే విష్ణువు యూనివర్సల్ సాఫ్ట్వేర్ లాగా. ఎప్పుడైతే బగ్స్ రావడం, ఫిక్సెస్ రావడం జరుగుతాయో అవతార్ని డిస్పాచ్ చేస్తాడు, ఒక అప్డేట్ లాగా. జస్ట్ లైక్ ఇన్ క్వాంటమ్ ఫిజిక్స్లో చెప్పిన క్వాంటమ్ సూపర్ పొజిషన్ లాగా ఒక పార్టికల్ ఒక టైంలో మల్టిపుల్ స్టేట్స్లో ప్రెసెంట్ అవ్వగలదు. విష్ణు కాన్షియస్నెస్ కూడా సేమ్ టు సేమ్ ఇలాగే మెనీ ఫార్మ్స్లో ఒకే టైంలో ఆపరేట్ అవ్వగలదు. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది ఇక్కడ కూడా. 2 AI ప్రోగ్రామ్స్ ఎగ్జాంపుల్గా చూస్తే పరశురాముడు కరప్ట్ అయిన వాళ్ళని క్లీనప్ చేసే పర్జ్ ప్రోటోకాల్ లాగా, రాముడు రీస్టోర్ ధర్మ అనే స్టెబిలైజేషన్ మాడ్యూల్ లాగా. సో ఈ రెండు క్లాష్ కాదు, ఇదొక కాస్మిక్ హ్యాండ్ ఓవర్. సో సేమ్ సోల్, డిఫరెంట్ రోల్స్, సేమ్ టైమ్ లైన్.